ఈనాడు గ్రూప్ సంస్థల చైర్మన్ రామోజీరావు ఇక లేరు, కన్నుమూశారాయన. ఈ నెల 5న శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎదురవడంతో ఆసుపత్రిలో చేరిన ఆయన చికిత్స పొందుతూ ఇవాళ తెల్లవారుజామున 4:50 తుది శ్వాస విడిచారు. ఆయన భౌతిక కాయాన్ని ఫిల్మ్ సిటీలో నివాసానికి తరలించారు. 1936 నవంబర్ 16న కృష్ణా జిల్లా పెదపారుపూడిలో రామోజీరావు జన్మించారు. ఈనాడు దినపత్రికతో తెలుగు రాష్ట్రాల్లో చెరగని ముద్ర వేశారు. 1974 ఆగస్టు 10న విశాఖలో ఈనాడును ప్రారంభించారు రామోజీరావు. చెరుకూరి రామోజీరావు ఒక భారతీయ వ్యాపారవేత్త, ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత, తెలుగు దినపత్రిక ఈనాడుకు వ్యవస్థాపకుడు, ప్రధాన సంపాదకుడు, ప్రచురణకర్త, మార్గదర్శి చిట్ ఫండ్, ప్రియా ఫుడ్స్, కళాంజలి మొదలగు వ్యాపార సంస్థలకు అధినేతగా వ్యవహరించారు. 2016లో రామోజీరావుకు దేశ అత్యున్నత పురస్కారమైన పద్మ విభూషణ్తో సత్కరించింది ప్రభుత్వం. ప్రపంచంలోనే అతిపెద్ద స్టూడియో రామోజీ గ్రూప్ అధీనంలోనే ఉంది. రామోజీరావు కృష్ణా జిల్లా పెదపారుపూడిలో 1936 నవంబర్ 16న సాధారణ రైతు కుటుంబంలో జన్మించారు. తల్లి వెంకట సుబ్బమ్మ, తండ్రి వెంకట సుబ్బారావు. రామోజీరావుకు 2 సోదరీమణులున్నారు. 1961 ఆగస్టు 19న రామోజీరావుకు పెనంలూరుకు చెందిన రమాదేవితో వివాహం జరిగింది. 1962లో హైదరాబాద్లో రామోజీరావు మార్గదర్శి చిట్ ఫండ్ ప్రారంభించారు. ఇది ఆయన జీవితంలో తొలి వ్యాపారం. 1965లో కిరణ్ యాడ్స్ అడ్వర్టైజ్మెంట్ ఏజెన్సీ ప్రారంభించారు రామోజీరావు. 1967-69 మధ్య కాలంలో ఖమ్మం ప్రాంతంలో వసుంధర ఫెర్టిలైజర్స్ పేరిట ఎరువుల వ్యాపారాన్ని సాగించారు. 1969లో రామోజీరావు ప్రారంభించిన మొట్టమొదటి పత్రికగా వ్యవసాయ సమాచారంతో సాగే అన్నదాతను ప్రారంభించారు. ఇప్పటికీ రామోజీరావు గ్రూప్స్కు సంబంధించిన ఛానల్స్లో ఈ అన్నదాత ప్రోగ్రాంను నిర్వహిస్తూనే ఉన్నారు. విశిష్ట సేవలు చేసినందుకు గాను రామోజీరావుకు పలు అవార్డులు, పురస్కారాలు, గౌరవాలు లభించాయి. ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి గౌరవ డాక్టరేట్, శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం నుండి గౌరవ డాక్టరేట్, శ్రీ రవిశంకర్ విశ్వవిద్యాలయం నుండి కూడా గౌరవ డాక్టరేట్ అందుకున్నారు. యుద్ధవీర్ అవార్డు, కెప్టెన్ దుర్గాప్రసాద్ చౌదరి అవార్డు, బిడి గోయంకా అవార్డులు అందుకున్నారు. సాహిత్య విభాగంలో 2016లో పద్మ విభూషణ్ అందుకున్నారు. అటు సినిమా రంగంలో కూడా తనదైన ముద్ర వేశారు రామోజీరావు. ఆయన పలు సినిమాల్ని నిర్మించారు. అందులో చాలా వరకు హిట్ మూవీస్. 1984లో మొదటిసారిగా శ్రీవారికి ప్రేమలేఖ అనే చిత్రాన్ని నిర్మించారు. 1985లో మయూరి సినిమా, 1989లో మౌన పోరాటం చిత్రాన్ని నిర్మించారు. వీటితో పాటు ఆయన నిర్మించిన చిత్రాల్లో ప్రతిఘటన, పీపుల్స్ ఎన్కౌంటర్, అశ్విని, చిత్రం, మెకానిక్ మామయ్య, ఇష్టం, నువ్వే కావాలి వంటి బ్లాక్ బాస్టర్ చిత్రాల్ని నిర్మించారు. ఆనందం, ఆకాశవీధిలో, 3 ముక్కలాట, నిన్ను చూడాలని, నచ్చావలే వంటి విజయవంతమైన చిత్రాల్ని రామోజీరావు నిర్మించారు. రామోజీరావు గారు లేరు అనే వార్త నిజంగా అందరికీ బాధాకరమైనటువంటి విషయం. మనతో మాట్లాడటానికి మురళీమోహన్ గారు, నటుడు, వ్యాపారవేత్త, అలాగే రాజకీయవేత్త మురళీమోహన్ గారు ఉన్నారు. నమస్కారం సార్. నమస్తే అమ్మా. నిజంగా చాలా బాధ అనిపిస్తోందండి. అంటే 2 రోజుల నుంచి ఆయనకి బాలేదనే వార్త అయితే వింటున్నాం. అయితే ఈ రోజు ఆయన లేరు అనేది నిజంగానే కళ్ళలో నీళ్లు తెప్పిస్తుంది. ఎందుకంటే ఎంతో మందికి ఆయన ఉపాధి కల్పించారు, ఎంతో మందికి ఆదర్శంగా నిలిచారండి. మరి మీకు ఎటువంటి బంధం ఉంది సార్? అది ఇవాళ ఉదయం లేవగానే ఈ వార్త చూడంగానే చాలా ఏమి పని చేయలేకుండా అలా ఉండిపోయాం. అంత బాధగా అనిపించింది అనమాట. బాగా ఆత్మీయుడు, ఆయనతో నాకే కాదు ఎంతో మందికి ఆత్మీయుడు. ఎవరు ఆయన దగ్గరికి వెళ్ళినా చక్కగా కూర్చోబెట్టి ఆయన అన్ని సమస్యల గురించి మాట్లాడి, ఆయన పేపర్ గురించి మాట్లాడి, లేకపోతే ఆయన టీవీ గురించి మాట్లాడి, ఆయన స్టూడియో గురించి మాట్లాడి, అనేక కార్యక్రమాలు ఎన్ని బిజినెస్ లో ఏ వ్యాపారం పెట్టినా సక్సెస్ఫుల్ గా ఇది చూస్తున్నాడు. ఓ ఫిల్మ్ ప్రొడ్యూసర్ గా చూసుకుంటే చిన్న చిన్న ఆర్టిస్ట్ తో ఎంత మంచి సినిమాలు తీయాలో తీసి అది కూడా నిర్మించుకోవడం, ఉత్తమ నిర్మాతగా అనేక పరిశ్రమలు, చివరికి పచ్చళ్ళు లాంటివి కూడా తయారు చేసి అవి వెనుక విదేశాల్లో ఉండే వాళ్ళందరికీ కూడా వాళ్ళు అక్కడ పట్టుకోలేరు, వాళ్ళకందరూ కూడా ఎక్స్పోర్ట్ చేసి పంపిద్దాం అనేది పెట్టి ఇంటర్నేషనల్ ఇదిగా ఆయన ఇండస్ట్రీ చేశారు. అసలు ఎన్ని రకాలుగా చేశారు చెప్పడం లేదు. గవర్నమెంట్ కూడా ఇవాళ
పద్మవిభూషణ్ ఆయనకి ఇచ్చి సత్కరించింది. అలాంటి పద్మవిభూషణ్ తెలుగు భాషని సంకరమైపోతుంది ఇంగ్లీష్ పదాలతో, తెలుగు మర్చిపోతున్నారు, రాబోయే రోజులు ఇలాగే ఉంటే తెలుగు మొత్తం కూడా ఏమీ లేకుండా అయిపోతుంది అని చెప్పి పూర్తిగా అన్నిటి కూడా తన పేపర్లో కానీ టీవీలో కానీ దాన్ని తెలుగు పదాలని ట్రాన్స్లేట్ చేసి తెలుగు పదాలుగానే ఉపయోగించారు తప్ప దాన్ని ఇంగ్లీష్ పదాలని అన్నిటి కూడా పెట్టారు. ఇలా మొదట్లో అలవాటు అయ్యే వరకు ఇంగ్లీష్ పదాన్ని ఏమో బ్రాకెట్ లో పెట్టి ఈ తెలుగు పదం రాశారు. అట్లా తెలుగు భాషను నిలబెట్టిన ఒక అద్భుతమైన వ్యక్తి, నిగర్వి. రాజకీయంగా ఎన్టీ రామారావు గారు అప్పుడు ఆ రోజున కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆయన వెళ్తే ఆయనకి సరైన మార్గదర్శకాలు చెప్పి ఆయన గెలిచిన తర్వాత ఆయన ప్రమాణ స్వీకారం చేయడానికి వెళ్ళే ముందు రమ్మంటే కూడా నేను రాను, ఇక నా పని అయిపోయింది, నా బాధ్యత అయిపోయింది, మీదే బాధ్యత, మీరేదో నేను మీ దగ్గరికి రాను, నాకు ఇది కావాలని నేను ఏమి అడగను, మీకేదైనా అవసరం వస్తే నాకు ఫోన్ చేయండి, లేకపోతే నన్ను కలవటానికి నా దగ్గరికి రండి, ఏదైనా మీరు చేసే దాంట్లో తప్పుడు పనులు కానీ అంటే విమర్శ చేసే పనులు ఏమైనా ఉంటే మాత్రమే నేను నిర్మోహటంగా విమర్శిస్తాను. మంచి పనులు చేస్తే మంచిదని చెప్తాను, చెడ్డ పని చేసి తప్పుడు నిర్ణయాలు తీసుకుంటే అది తప్పు, ఈ నిర్ణయం దీని మూలంగా తప్పు చేస్తున్నారని చెప్పి నేను పేపర్లో రాస్తానని చెప్పాను. అలాగే రాశాను. చంద్రబాబు నాయుడు గారి విషయంలో కానీ ఏదైనా ఏదో మనకు తెలుసులు ఆత్మీయులు వీళ్ళు ఏం చేసినా మనం బాగా రాయాలి అని ఏ రోజున అనుకోలే. తప్పు గారి నిర్భయంగా రాసిన వ్యక్తి రామోజీరావు గారు. రామోజీ ఫిల్మ్ సిటీ చూసుకుంటే వాళ్ళ వరల్డ్ లో అలాంటి సిటీ లేదు. ఒక్కసారి స్టూడియోలోకి వచ్చిన వ్యక్తి నిర్మాత చెక్కు బుక్కు పుచ్చుకొని వస్తే సినిమా అయిన తర్వాత ఫస్ట్ కాపీ తీసుకొని బయటకు వెళ్ళేటట్టుగా కావలసిన అన్ని కూడా చేసిన వ్యక్తి రామోజీరావు గారు. అవునండి. మురళీమోహన్ గారు, అంటే ఎన్నో ఆటుపోట్లండి ఆయన జీవితం కూడా. అంటే ఒక గొప్ప వ్యాపారవేత్త, విజయం గురించే మాట్లాడుకుంటుంటాం, కానీ ఎన్ని ఆటుపోట్లు ఉన్నాయి. అంటే వాళ్ళ తనయుడికి సుమన్ గారికి బాలేనప్పుడు కూడా అంటే ఆ బాధని బయటకు కనబడనివ్వకుండా ఎన్నో ఆయన ఎదుర్కొన్నారు. ఫైనల్ గా ఒక విజయాన్నే మనకు చూపించారు. మరొకటి, ఆయన సినిమాతో పరిచయం అవ్వటం సినీ ఇండస్ట్రీలో ఒక లాంగ్ జర్నీకి దారితీస్తుందనే ఒక భావన కూడా ఉంది కదండి. అవునండి, చాలా. మీరు అన్నట్టుగా సుమన్ గారు చనిపోయినప్పుడు పలకరించడానికి వెళ్ళిన రోజులు అన్నారు ఆయన. అనేక సందర్భాల్లో ఇట్లా కొడుకులు చనిపోయిన తండ్రిని పలకరించేటప్పుడు గుండె ధైర్యం చేసుకోవాలండి అని అట్లా చెప్పేవాడిని. కానీ ఆ బాధ ఏమిటి అనేది నాకు ఇవాళ తెలుస్తుంది. మాకు తలకొరువు పెట్టవలసిన మా పిల్లలకి మేము తలకొరువు పెట్టి రావడం, మేము చూస్తూ ఉండడం కాదు పోవటం అనేది భరించలేదండి అని చెప్పి ఆ రోజునంటే నిజంగా చాలా బాధ అనిపించింది మా అందరికి కూడా. అవునండి, ఒక అద్భుతమైన వ్యక్తి అండి. ఆలోచన ప్రతిదీ కూడా ఏది ఇప్పటికీ కూడా ఈనాడులో ఎడిటోరియల్ ఆయనే రాస్తారు. సొదస్తూరితో ఆయన రాసి ఆయన ఇస్తారు. అలాగే రైతుల కోసమని మరి అదేంటి పేరు అన్నదాత ప్రోగ్రామ్ అండి. అన్నదాత ప్రోగ్రామ్ కానీ అన్నదాత బుక్ ఇవ్వటం కానీ రైతులకి ఎప్పుడైనా సరే ఏ అనుమానాలు ఉన్నా ఒక నెంబర్ ఇచ్చేసి ఈ నెంబర్ కి టోల్ ఫ్రీ నెంబర్ ఇచ్చేయండి. రైతే రాజు అని నమ్మారు ఆయన. రైతే రాజు అని నమ్మారు ఆయన. రైతే రాజు నమ్మాడు. ఎందుకంటే ఒక వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తిగా రైతు యొక్క సమస్యలు చాలా ఉంటాయి, ఈ సమస్యలు మనం డీల్ చేయాలి, పంటలు పండించే దాంట్లో వచ్చే కష్టాలు నష్టాల గురించి మనం రీసెర్చ్ చేసి ఏ మందులు కొట్టాలి, ఎలా కొట్టాలి, తోటలు ఎలా పెంచాలి, పంటలు ఎలా పండించాలి అనే దాని మీద కూడా అన్నదాతలు చక్కగా అద్భుతంగా ఇచ్చిన వ్యక్తి రామోజీరావు గారు. అవునండి. మురళీమోహన్ గారు, మీరు రామోజీరావు గారి సంస్థలో మీ సినిమాలు ఏమైనా మాకు తెలిసినవి ఉన్నాయా అండి? రామోజీ ఫిల్మ్ సిటీలో నేను ఎక్కువ సినిమాల్లో చేయలేదు కానండి, ఈటీవీలో చేశాను. ఈటీవీలో బిగినింగ్ లో గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ అని అది దాన్ని నేను దాదాపుగా 1 year 1.5 years 2 years దాకా కూడా చేశాను అది. ఆ తర్వాత ఘంటారావం అని చెప్పి ఈ పొలిటికల్ ఇది ఉంటుంది, ఎక్స్పర్ట్స్ అందరినీ పిలిచి మనం మోడరేషన్ చేస్తూ వాళ్ళతో మాటలో ప్రశ్నలు అడగటం, వాళ్ళ సమాధానాలు చెప్పడం, అవి కొన్నాళ్ళు చేశాను. అవునండి. మీ స్పందన తెలియజేసినందుకు ధన్యవాదాలు మురళీమోహన్ గారు. వారి ఆత్మ శాంతి కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారి కుటుంబ సభ్యులకి అలాగే వారి సన్నిహితులకి అందరికి కూడా నా హృదయపూర్వక కన్నీటి సానుభూతిని తెలియజేస్తున్నాను. ఓకే సార్, మనతో మాట్లాడేందుకు మా ప్రతినిధి కిరణ్ కూడా సిద్ధంగా ఉన్నారు. కిరణ్, మీరు ఇప్పుడు ఎక్కడున్నారు? అంటే రామోజీరావు గారి పార్థివ దేహం ఇప్పటికే ఫిల్మ్ సిటీకి తరలించారంటున్నారు. మరి ఇప్పుడు ఎవరైనా ప్రముఖులు అక్కడికి చేరుకున్నారా? ఇటు వ్యాపారవేత్తలు కానీ, రాజకీయ నాయకులు కానీ, ముఖ్యంగా ఏపీకి కాబోయే సీఎం చంద్రబాబు నాయుడుతో ఆయనకి ఎంత సాన్నిహిత్యం ఉందో ప్రతి ఒక్కరికి తెలుసు. సో ఎవరెవరు చేరుకుంటున్నారు?
ఈనాడు గ్రూప్ సంస్థల చైర్మన్ రామోజీరావు కన్నుమూశారు. ఈ నెల 5న శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎదురవడంతో ఆసుపత్రిలో చేరిన ఆయన చికిత్స పొందుతూ ఇవాళ తెల్లవారుజామున 4:50 తుది శ్వాస విడిచారాయన. ఆయన భౌతిక కాయాన్ని ఫిల్మ్ సిటీలో నివాసానికి ఇప్పటికే తరలించారు. 1936 నవంబర్ 16న కృష్ణా జిల్లా పెదపారుపూడిలో రామోజీరావు జన్మించారు. ఈనాడు దినపత్రికతో తెలుగు రాష్ట్రాల్లో చెరగని ముద్ర వేశారు. ఇప్పటికీ కూడా దశాబ్దాలుగా ఈనాడు దినపత్రిక ఇప్పటి వరకు అప్రతిహతంగా ప్రజల్లో దూసుకుపోతూనే ఉంది. దానికి తిరుగులేని స్థానం కట్టబెట్టారు పత్రికా రంగంలో. మొత్తం దాని గురించి ఆ పత్రిక ఇప్పటికీ కూడా ప్రతి ఒక్కరు చదువుతూనే ఉంటారు. మనకి మరిన్ని అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి సునీల్ కూడా సిద్ధంగా ఉన్నారు. సునీల్, రామోజీరావు గారు లేరు అనేటువంటి వార్త నిజంగా దిగ్భ్రాంతికి గురి చేసింది ఆయన అభిమానులకి. సో ఇప్పుడు పార్థివ దేహం ఇప్పటికే ఫిల్మ్ సిటీకి చేరుకుంది అంటున్నారు. ఇప్పటికే రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు అంతా కూడా అక్కడికి చేరుకున్నారా? ఆయన అంతిమయాత్ర, అంతిమ సంస్కారం ఎప్పుడు జరుగుతుంది అంటున్నారు? రామోజీరావు ఒక భారతీయ వ్యాపారవేత్తగా, ఈనాడు గ్రూప్ సంస్థల అధినేతగా, తెలుగు దినపత్రిక ఈనాడుకు వ్యవస్థాపకుడుగా, ప్రధాన సంపాదకుడిగా, ప్రచురణకర్తగా, మార్గదర్శి, చిట్ ఫండ్స్, ప్రియా ఫుడ్స్, కళాంజలి, అదేవిధంగా దేశంలోనే అత్యధిక పెద్ద సినిమా ఇండస్ట్రీని స్థాపించినటువంటి రామోజీరావు ఇక లేరు అనే వార్త ఎవరు కూడా జీర్ణించుకోలేనటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ గుండె సమస్యకు సంబంధించినటువంటి వ్యాధితో బాధపడుతున్నటువంటి రామోజీరావు ఈ రోజు తెల్లవారుజామున నానక్రామగూడలో ఉన్నటువంటి ఒక ప్రైవేట్ హాస్పిటల్లో తుదిశ్వాస విడిచారు. కొద్దిసేపు క్రితమే నానక్రామగూడ నుంచి ఫిలిం సిటీ, రామోజీ ఫిలిం సిటీకి తన పార్థివ దేహాన్ని కుటుంబ సభ్యులు తరలించారు. మరి కాసేపట్లోనే తన నివాసానికి ఆ పార్థివ దేహం ఉంచిన తర్వాత ఈ రోజు మొత్తం కూడా అభిమానులు సందర్శన కోసము ఈ రోజు మొత్తం కూడా ఫిలిం సిటీలోనే తన పార్థివ దేహాన్ని ఉంచిన తర్వాత రేపు అంత్యక్రియలు నిర్వహించే అవకాశం ఉన్నట్లు కూడా కుటుంబ సభ్యుల నుంచి వస్తున్నటువంటి సమాచారం. ఇప్పుడే చాలా మంది ట్విట్టర్ లో, సోషల్ మీడియా వేదిక ద్వారా అటు సినీ రంగానికి చెందినటువంటి ప్రముఖులతో పాటు రాజకీయ నేతలు, పారిశ్రామికవేత్తలు కూడా అనేక మంది కూడా అతను మరణాన్ని తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ పోస్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికే చూసాం మనం, నారా చంద్రబాబు నాయుడు కావచ్చు, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కావచ్చు, ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కావచ్చు, తెలంగాణ మంత్రులు, ఆంధ్రప్రదేశ్ చెందిన మంత్రులు, అదేవిధంగా కేంద్ర మంత్రులు సైతము అతనికి నివాళులర్పించినటువంటి పరిస్థితి మనం చూడొచ్చు ట్విట్టర్ ద్వారా. మరోవైపు అతని అనేక సేవలు అందించిన నేపథ్యంలో రామోజీరావుకు 2016లోనే భారత ప్రభుత్వం అతన్ని దేశంలోనే 2వ అత్యున్నత పురస్కారమైనటువంటి పద్మవిభూషణ్ తో సత్కరించినటువంటి దృశ్యాలు కూడా మనం చూసాము. చాలా మంది అంటే మీడియా రంగంలో కావచ్చు, మరోవైపు వ్యాపార రంగంలో కావచ్చు, అంటే అనేక అవార్డులు, రివార్డులు అందుకున్నటువంటి రామోజీరావు ఎంతో మంది కార్మికులకు ఉపాధి కల్పించాడు. అటు తన ఈనాడు సంస్థల ద్వారా కావచ్చు, తన మార్గదర్శి ఫండ్స్ కావచ్చు, ఈనాడు ఫిలిం సిటీలో ఏర్పాటు చేసిన సినీ ఇండస్ట్రీకి సంబంధించిన అతిపెద్ద స్టూడియో సంబంధించిన దాని విషయంలో కావచ్చు, చాలా మందికి ఎంతో ఉపాధి కల్పించిన రామోజీరావు ఈ రోజు తుది శ్వాసలు విడిచారు. అసలు లేరు అనే వార్త ఎవరు కూడా జీర్ణించుకోలేని పరిస్థితి మనం చూడొచ్చు. ఇక మరి కాసేపులోనే అతని పార్థివ దేహానికి ఫిలిం సిటీలోనే ఈ రోజు ఉంచిన తర్వాత చాలా మంది ప్రముఖులు కూడా వచ్చి నివాళులర్పించే అవకాశం ఉంది. చాలా మంది సోషల్ మీడియా వేదిక ద్వారా ఇప్పటికే అతనికి మరణాన్ని దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ నివాళులర్పించినటువంటి పరిస్థితి. అటు సినీ ఇండస్ట్రీకి చెందినటువంటి ప్రముఖులు కావచ్చు, మరోవైపు రాజకీయ నేతలు కావచ్చు, కుటుంబ సభ్యులు కావచ్చు, ఇప్పుడిప్పుడే అతను చాలా మంది అభిమానులు కూడా అతనికి చేరుకుంటున్న పరిస్థితి కనబడుతుంది. రామోజీరావు మొత్తం కూడా దాదాపు 1936 నవంబర్ 16న తన ఒక రైతు కుటుంబంలో జన్మించి అనతి కాలంలోనే అంచెలంచెలుగా ఎదిగి చాలా పెద్ద, దేశంలోనే ఒక పెద్ద పారిశ్రామికవేత్తగా, ఒక మీడియా సంస్థ అధినేతగా ఎదిగినటువంటి రామోజీరావు ఈ రోజు చనిపోయాడనే వార్త కూడా ఎవరు కూడా జీర్ణించుకోలేని పరిస్థితి కనబడుతుంది. సునీల్, ఆయన ఒక పెద్ద వ్యాపారవేత్త, అలాగే ఎంతో మంది రాజకీయ నాయకులకు ఆయన చాలా దగ్గర వారు. ఎందుకంటే తెలుగు దినపత్రికలో ఆయన ఎటువంటి వార్తలతో వెళుతూ ఉంటారో మనం చూస్తూ ఉంటాం. అలాగే సినీ స్టార్స్, ఎందుకంటే ఎన్నో సినిమాలను ఆయన నిర్మించారు. ఆయన ఆ సంస్థలో సినిమా చేయటం ఒక గౌరవంగా భావిస్తూ ఉంటారు. ఎంతో మంది జర్నలిస్టులను కూడా తయారు చేశారు. వాళ్ళంతా ఇప్పుడైతే తమ తమ స్థాయిలో వాళ్ళు మంచి స్థాయిలోనే ఉన్నారు. మరి వీళ్ళందరూ సందర్శనార్థం భౌతిక కాయాన్ని ఎక్కడ ఉంచుతారు? సమయాన్ని అంటే ఈ వేళల్లో సందర్శనార్థం ఈ వేళలో అనుమతిస్తామని ఏమైనా ఉన్నాయా? సామాన్యులు కూడా ఎవరైనా అక్కడ చూడడానికి వెళ్ళొచ్చా? దీని గురించి ఏమైనా కుటుంబం ఏమైనా అప్డేట్స్ ఇచ్చిందా? ఇప్పటి వరకు అయితే అలాంటి సమాచారం అయితే ఏమీ లేదు. ప్రస్తుతం అయితే నానక్రామగూడలో ఉన్నటువంటి ప్రైవేట్ హాస్పిటల్ నుంచి రామోజీరావు పార్థివ దేహాన్ని
రామోజీ ఫిలిం సిటీ తన నివాసానికి మాత్రం తరలిస్తున్నారు. మరి కాసేపులోనే అటు అభిమానులకు కావచ్చు, అటు రాజకీయ ప్రముఖులు కావచ్చు, పారిశ్రామికవేత్తలు కావచ్చు అతనికి నివాళులు అర్పించడానికి భారీ సంఖ్యలో హాజరవుతారు. కాబట్టి అందుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు కూడా అటు రామోజీ ఫిలిం సిటీకి సంబంధించి నిర్వాహకులు చేస్తున్నట్టు కూడా సమాచారం తెలిసింది. ఈ రోజు మొత్తం కూడా అంటే అతని అభిమానులు, అతను రాజకీయ నేతలు, సినీ పరిశ్రమకు చెందినటువంటి ప్రముఖులు కూడా నివాళులు అర్పిస్తారు. కాబట్టి అందుకు సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా చేస్తున్నట్టు కూడా సమాచారం తెలిసింది. ఈ రోజు మొత్తం కూడా అతని సందర్శనార్థం ఉంటుంది. రేపు ఉదయం అంత్యక్రియలు జరిగే అవకాశం ఉంది. 1960 నుంచి 1970 మీరు అన్నట్టు చాలా వ్యాపారాల్లో చాలా ఈనాడు పత్రికలు కావచ్చు, సినీ ఇండస్ట్రీలో కావచ్చు, మరోవైపు ఈనాడు ప్రియా పికిల్స్ కావచ్చు, మార్గదర్శి చిట్ ఫండ్స్ కావచ్చు, అనేక వ్యాపారాల్లో అగ్రశ్రేణిగా నిలిచినటువంటి రామోజీరావు ఈ రోజు తుదిశ్వాస విధించడంతో అటు కన్నీరు మున్నిగా వినిపిస్తున్న పరిస్థితి కనబడుతుంది. రైట్ సునీల్, మరిన్ని అప్డేట్స్ కోసం మళ్ళీ మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తాం. క్రమశిక్షణ, సమయ పాలన, బడ్జెట్ ప్లానింగ్, అపార విజ్ఞానం ఇవన్నీ కూడా రామోజీరావు సొంతం. ఈ రోజు ఆయన కన్నుమూశారనే వార్త అభిమానుల్ని ఆవేదనకు గురి చేస్తోంది.